కూతురు పుట్టింది అంటే అదృష్టం ఇంట్లోకి వచ్చినట్టే అంటుంది గరుడ పురాణం. సాధారణంగా విజ్ఞానశాస్త్రం ప్రకారంగాని లేదా మన దైనందిన జీవితంలోగాని ఒక బిడ్డ పుట్టడమనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ అని మనం అనుకుంటూ ఉంటాం. కాని అసలు కూతురు పుట్టడమనేది నిజంగా కేవలం అనుకోకుండా జరిగే ఒక సంఘటన మాత్రమేనా? గరుడపురాణం ఈ సాధారణ ఆలోచనను సవాలు చేస్తూ ఒక కఠోరమైన అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచుతోంది. మరి ఆ విషయమేంటో కొంచెం లోతుగా చూద్దాం. గరుడపురాణం ఏం చెప్తుందంటే అసలు కూతురి జన్మమనేది దేవుడు చేసిన ఒక లోతైన ఎంపిక. ఇది ఏదో అదృష్టం కొద్దీ లేదా యాదృచ్ఛికంగా జరిగేది అస్సలు కాదు. ఆత్మలను ఎవరి పడితే వాళ్లకి లేదా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పంపించేయరు. వారి గత జన్మల కర్మలు ఎక్కడైతే నెరవేరుతాయో సరిగ్గా ఆ కుటుంబాలకే అవి పంపబడతాయి. దేవుడు కూతురనే వరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ప్రసాదించడు అని ఈ మూలాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇక్కడింకో ఆసక్తికరమైన విషయమేంటంటే పుట్టడానికి ముందు ఏం జరుగుతుంది అనేది శాస్త్రాలు చాలా అద్భుతంగా చెప్పాయి. మరణానంతరం ఆత్మ యమధర్మరాజు ముందు నిలుచున్నప్పుడు అది గర్భంలోకి వెళ్లే ముందే ఆ కాబోయే కుటుంబం యొక్క ఉద్దేశ్యాలను, వారి శక్తులను గ్రహిస్తుంది. ఆ ఆధ్యాత్మిక తరంగాలకు అనుగుణంగానే ఆ ఆత్మ ఆ గర్భంలోకి ప్రవేశించాలా లేదా వెనుతిరిగి వెళ్లాలా అనేది నిర్ణయించుకుంటుంది. ఇది నిజంగా ఎంత అద్భుతమైన ప్రయాణము కదా! గరుడ పురాణం ఒక ఖచ్చితమైన వాస్తవాన్ని చాలా నిష్పక్షపాతంగా వివరిస్తోంది. ఎవరైనా గత జన్మలో ఇతరుల సంపదను లాక్కున్నా లేదా ఇబ్బంది పెట్టినా ఆ రుణాన్ని వసూలు చేసుకోడానికి కొన్ని ఆత్మలు జన్మిస్తాయి. ఇవి ఆ కుటుంబం నుండి ఏదో తీసుకోడానికొస్తాయి. కాని దానికి పూర్తి విరుద్ధంగా ఎవరైనా గత జన్మలో నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు ప్రకృతి వారికి ఒక గొప్ప బహుమతిని ప్రసాదిస్తుంది. ఆ బహుమతే కూతురి జననం. ఆమె వాళ్ళ నుండి తీసుకోడానికి కాదు, తన పుణ్యాన్ని ఆ కుటుంబానికివ్వడానికొస్తుంది. గ్రంథాలు ఒక అందమైన దృశ్యాన్ని అద్భుతంగా కళ్ల ముందు ఉంచుతున్నాయి. నిన్నటి వరకు చాలా కఠినంగా చిన్న విషయాలకే చిరాకుపడే తండ్రి కూడా ఆ చిన్నారి కూతుర్ని తన చేతుల్లోకి తీసుకున్న క్షణమే మైనంలా కరిగిపోతాడు అని గ్రంథాలు చెప్తున్నాయి. ఇది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, ఆ పవిత్రమైన ఆత్మ తన ఆధ్యాత్మిక పుణ్యాన్ని బదిలీ చేయడం వల్ల వచ్చిన అద్భుత శక్తి ఇది. సహజంగా లక్ష్మి అనగానే మనకు డబ్బులు లేదా బంగారం, వెండి గుర్తుకొస్తాయి. కాని గరుడ పురాణం మరియు దేవి భాగవత మహాపురాణం ఈ పదాన్ని చాలా స్పష్టంగా పునర్నిర్వచించాయి. లక్ష్మి అంటే సమతుల్యత, శాంతి మరియు కరుణ. ఆమె తన చిట్టి అడుగులతో ఆ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలను, నెగటివ్ ఎనర్జీలను, దారిద్ర్యాన్ని తొలగిస్తూ ఆ ఇంటికి ఎనలేని పాజిటివ్ శక్తిని తీసుకొస్తుందని ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒక్కసారి ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈరోజు పెరట్లో ఆడుకుంటున్న కూతురు గత జన్మలో సొంత తల్లి అయి ఉండవచ్చు. ఎవరో చిన్నప్పుడు వారి తల్లి వారికోసం ఎన్నో నిస్వార్థ త్యాగాలు చేసి ఉండవచ్చు. బహుశా ఆమె వృద్ధాప్యంలో వాళ్లు ఆమెకు తగిన సేవ చేయలేకపోయి ఉండొచ్చు. ఆ అసంపూర్ణమైన ప్రేమను పరిపూర్ణం చేయడానికి ప్రకృతి అదే ఆత్మను ఈ జన్మలో కూతురిగా తిరిగి పంపిస్తుందని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు ఆ తండ్రికి లభిస్తుంది. ఇది నిజంగా ఎంత గొప్ప విశ్వగణితమో కదా! పిల్లల ప్రవర్తనను చిన్నప్పటినుంచే గమనిస్తే వారి ఆత్మ యొక్క పూర్వజన్మ సంస్కారాలు స్పష్టంగా తెలుస్తాయని ఈ మూలాలు చెబుతున్నాయి. తన బొమ్మలను సంతోషంగా పంచుకునే దయగల చిన్నారి గత జన్మలో ఒక గొప్ప సాధ్వి అయి ఉండవచ్చు. దానికి భిన్నంగా అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించే కూతురు గత జన్మలో ఒక వీరవనిట అయి ఉండవచ్చు. ఆ కుటుంబానికి శౌర్యాన్ని నేర్పడానికి ఆమె వచ్చి ఉండవచ్చు. ఒక పవిత్రమైన ఆత్మ ఇంట్లో జన్మించినప్పుడు కేవలం ఆనందాన్నివ్వడానికే కాదు, ఆ కుటుంబం యొక్క ఆధ్యాత్మిక స్థాయిని పెంచడానికి ఆమె వస్తుంది. దానికి ప్రతిఫలంగా ఆమెకు అత్యుత్తమ విద్యను అందించడం తల్లిదండ్రుల విధి. ఆమెను ప్రతికూలతల నుండి రక్షించాలి. కాని అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే రక్షణ పేరుతో ఆమెను పంజరంలో బంధించకూడదు. తన నిర్ణయాలు తాను తీసుకునే స్వేచ్ఛను, గౌరవాన్ని ఆమెకివ్వడమనేది ఒక పవిత్రమైన బాధ్యత. గరుడపురాణమిచ్చే అతి తీవ్రమైన హెచ్చరిక ఒకటి ఉంది. ఒక కూతురిని తక్కువగా చూసినా, ఆమె విద్యకు అడ్డుకట్ట వేసినా, లేదా ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్లేదే కదా అని ఆమె కలలను, గొంతును అణచివేసినా, వాస్తవానికి ఆ కుటుంబం తాము కూడబెట్టిన ఆధ్యాత్మిక పుణ్యరాశికి, అదృష్టానికి తమ చేతులతో తామే నిప్పు పెట్టుకున్నవాళ్లు అవుతారు. ఇది దైవమిచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడమే. కాని ఒక కుటుంబం ఈ ఆధ్యాత్మిక బాధ్యతను సంపూర్ణ చిత్తశుద్ధితో నెరవేర్చినప్పుడు అసలు అద్భుతం జరుగుతుంది.
ఆ పవిత్రమైన ఆత్మ తన రెక్కలు విప్పుకోడానికి అంతులేని ఆకాశాన్ని కుటుంబం అందించినప్పుడు కేవలం ఆ కూతురు సాధికారత సాధించడం మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తం యొక్క చైతన్యం, ఆధ్యాత్మిక స్థాయి మరియు వారి గమ్యం అత్యున్నత శిఖరాలకు చేరుకుంటాయి. ఇది పూర్తిగా ఒక పరస్పర ఆధ్యాత్మిక ఎదుగుదల. కాబట్టి ఈ విశ్లేషణ యొక్క ముఖ్యమైన సందేశాన్ని మనమిక్కడ సారాంశంగా చూడవచ్చు. ఒక కూతురు జననమనేది కేవలం ఒక భౌతిక సంఘటన కాదు, అది ఆత్మల యొక్క శాశ్వత ప్రయాణంలో ఒక అందమైన అధ్యాయం. ఆ పవిత్రమైన వరాన్ని కాపాడుకోవడం మరియు పోషించడమనేది ఒక కుటుంబానికివ్వబడిన అతి గొప్ప ఆధ్యాత్మిక బాధ్యత. చివరగా అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఇది: మన ఇళ్లలో ఉన్న ఈ దివ్యమైన శక్తికి మనం ఎలాంటి వాతావరణాన్ని అందిస్తున్నాం? మనం వారికి అనంతమైన ఆకాశాన్ని ఇస్తున్నామా లేక పంజరాన్ని నిర్మిస్తున్నామా? ఈ అద్భుతమైన సత్యాలు మిమ్మల్ని ఆలోచింపజేసేవిగా ఉంటే దయచేసి ఈ సందేశాన్ని అందరితో పంచుకోండి. మరిన్ని ఇళ్లలో ఈ దివ్య శక్తికి సరైన గౌరవం దక్కే విధంగా చేయండి. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు.